నమస్తే పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు గనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 10 డేస్ ఛాలెంజ్‌లో డే 3 అండి. మార్నింగ్ డ్రింక్ ఏంటంటే సోంపు, జీలకర్ర అండ్ మెంతులు 3 మరిగించి వాటర్‌లో ఆ వాటర్ తీసుకున్నాను. అది కొంచెం చల్లారాక లెమన్ కూడా యాడ్ చేసి తీసుకున్నాననమాట. ఈ డ్రింక్ వల్ల మెయిన్‌గా డైజెషన్ అవుతుందండి. అండ్ ఇది వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతది. ఇది మార్నింగ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాక హాఫ్ ఎన్ అవర్‌కి తీసుకున్న డ్రింక్ అనమాట. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేశానండి. బ్రేక్‌ఫాస్ట్‌కి కుకుంబర్ అండ్ మ్యాంగోస్ తీసుకోకపోతే ఎలాగా సీజన్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత అంత మంచి మ్యాంగోస్ రావు. ఇవి కూడా మా ఫామ్‌లోవి కాబట్టి ఇంకా హెల్తీయే. చాలా వరకు ఆర్గానిక్‌గానే ఉంటాయండి. ఇవి తీసుకున్న తర్వాత ఇంకా ఆఫీస్‌కి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయానండి. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత వెయిట్ చెక్ చేసుకోవడం మన ఆనవాయితీ కదా! అందుకని వెయిట్ చెక్ చేసుకున్నాను. 79.3 ఉన్నానండి. 79.3 నిన్నటికి ఈ రోజుకి ఒక 200 గ్రామ్స్ వరకు డిఫరెన్స్ ఉంది. ఓకే. మరీ అంత డిఫరెన్స్ లేకపోయినా నాకు చాలామంది చెప్పారు వెయిట్ రోజు చెక్ చేసుకోవద్దు డిప్రెస్ అయిపోతావని. కానీ తప్పదు కదా! నా యాంగ్జైటీతో నేను అలా చేసుకుంటాను. ఒక మంచి డిష్ అయితే చేసుకున్నానండి లంచ్‌కి. మిల్లెట్స్ కర్డ్ రైస్ అనమాట. మిల్లెట్స్ కర్డ్ రైస్ అనుకోండి. నేను అలా పెట్టుకున్నాను పేరు. మిల్లెట్స్ ఎప్పుడు చేసుకుంటాను కదా! అలానే చేసుకొని కర్డ్ యాడ్ చేసి, వాటర్ యాడ్ చేసేసి, ఇందులోకి టమాటో పచ్చడి అండ్ పల్లీలు ఆర్ ఎనీథింగ్ మీకు ఏది కావాలంటే అది. నాకు హాస్టల్‌లో ఫుడ్ నచ్చక ఇలా చేసుకున్నానండి. కానీ రెసిపీ అయితే చాలా వచ్చింది. నాకు నచ్చింది. నేను ఖచ్చితంగా ఇది వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను. ఎవరికన్నా యూజ్ అయితే ఖచ్చితంగా అది మంచిదే కదా! ఇది ఇంకా డైట్ ఫుడ్ కూడా. దానివల్ల నేను ఖచ్చితంగా రెసిపీ చేసి పోస్ట్ చేస్తాను. తర్వాత ఉసిరికాయ తీసుకున్నానండి. ఇది లంచ్ తర్వాత ఒక 1 అవర్‌కి, 1 ½ అవర్‌కి తీసుకున్నాను. డిన్నర్‌కి కూడా ఒక మంచి సాలడ్ చేసుకున్నానండి. ఫస్ట్‌లో నాకు సాలడ్స్ అస్సలు నచ్చవు. పచ్చియి తినాలా ఏంటి అలా అలా అనుకునేదాన్ని. కానీ ఒకసారి నేను చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు నచ్చిందనమాట. నాకు నచ్చింది అది చేస్తున్నప్పుడు కూడా భలే అనిపిస్తుంది కదా! నాకనిపించింది. ఇంక అందుకే నేను అది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మోసంబీ జ్యూస్ తీసుకున్నానండి డిన్నర్‌కి. ఇది కొంచెం నేను వెజ్జీస్ తీసుకుంటుంటే ఇందులో ఫైబర్ వల్ల కొంచెం స్టొమక్ పెయిన్ వస్తుంది. అందుకని నేను ఒక డ్రింక్ యాడ్ చేసుకున్నాను. నా వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బిల్‌ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తదండి నేను వీడియో పోస్ట్ చేయంగానే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.